శ్రీమాత్రే నమః. శ్రీమద్ రామాయణం బాలకాండలోని 6వ ప్రశ్న, దానికి జవాబు. అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి ఎవరి పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నారు. అక్కడ ఆయనకు ఏమి కనిపించాయి? తర్వాత అక్కడ ఏమి జరిగింది? జవాబు. వాల్మీకి మహర్షి తన శిష్యులలో ఒకడైన భరద్వాజుని తీసుకుని తమసా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆయన నారదుడి పలికిన పలుకులను గురించి మాత్రమే ధ్యానిస్తూ కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మిథునంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి. సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందిన వేటగాడు తన దాగి ఉన్న చోటు నుండి యువతలకు వచ్చి ఒక బాణమును వదలడంతో అది ఆ పక్షులలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నేల కొరిగింది. తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలలాడడం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరముల నుండి నిరాశ అనే అగాధంలోకి విసిరివేయబడినదై భీతావహయై ఆర్తనాదాలు చేసింది. శ్రీమాత్రే నమః.